నమస్తే మిత్రులారా, ఈరోజు ఒక స్పెషల్ టాపిక్తో మేము ముందుకు వస్తున్నా. భారతదేశంలో మొత్తం 29 రాష్ట్రాలకు గాను కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది. అదేవిధంగా బీజేపీ 12 రాష్ట్రాల్లో స్వతంత్రంగా, అదేవిధంగా 5 రాష్ట్రాల్లో అలయన్స్గా మరి అధికారంలో ఉండగా, మిగతా స్థానిక ఏదైతే మరి లోకల్ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాంతీయ పార్టీలు మిగతా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పరంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ఈసారి ప్రత్యేక స్ట్రాటజీతోటి మరి ఈ 3 రాష్ట్రాల్లోకి అధికారంలోకి రావడం జరిగింది. 2022 నవంబర్ నుంచి 2023 నవంబర్లో జరిగిన 3 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఏదైతే గ్యారంటీలతోటి మరి గ్యారంటీల పేరు మీద అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇక్కడ ముందుగా హిమాచల్ ప్రదేశ్లో 12 నవంబర్ రోజున 2022 12 నవంబర్న ఎన్నికలు జరగగా, మరి కర్ణాటకలో మే 23న జరిగినాయి. అదేవిధంగా తెలంగాణకు చూసుకున్నట్టయితే మళ్ళీ నవంబర్ 23లో జరిగినాయి. అంటే సంవత్సరం లోపల గ్యారంటీలతోటి హామీలు ఇచ్చి మరి ఇక్కడ అధికారంలోకి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. మరి హిమాచల్ ప్రదేశ్లో చూసుకున్నట్టయితే 10 గ్యారంటీలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి 10 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టింది. అక్కడ బీజేపీ ఉండగా 68 సీట్లకు గాను 40 సీట్లు గెలుచుకున్నది కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా. మరి భారీ మెజార్టీతోటి గెలవడం జరిగింది. అందులో ఏదైతే అక్కడ ఉన్న రైతాంగాన్ని అయితేంది, ప్రజలను అయితేంది, మహిళలను అయితేంది మరి విపరీతంగా ఆకర్షించింది. ఆ గ్యారంటీ ఏదైతే ఉన్నదో ఆ గ్యారంటీలతోటి మరి ఇక్కడ ఆకర్షించడంతో ఆ గ్యారంటీలనే మరి ఆ స్ట్రాటజీనే మిగతా రాష్ట్రాలకు కూడా అప్లై చేస్తూ ఆ వెంటనే మేలో జరిగిన కర్ణాటకలో 5 గ్యారంటీల పేరుతోటి మరి ఇక్కడ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత తెలంగాణలో జరిగిన మళ్ళీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అదే విధానాన్ని కొనసాగిస్తూ ఇక్కడ 6 గ్యారంటీలు 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. ఇక ఏదైతే మరి ఇక్కడ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఈ 3 రాష్ట్రాలను చూసుకున్నట్టయితే ఈరోజు మన ప్రధాన టాపిక్ దివాలా తీస్తున్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు. మరి దివాలా తీస్తున్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఎందుకు దివాలా తీస్తున్నాయి, మిగతా తీయడం లేదా అంటే మరి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ను చూసుకున్నట్టయితే మరి ఆ హిమాచల్ ప్రదేశ్లో ఈరోజు మరి ఇక్కడ జీతాలు ఇవ్వడానికి కూడా మరి అక్కడ నిధులు లేని పరిస్థితి స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించిండు. దాంతోపాటు ఆయన మరి ఇక్కడ ఏదైతే మరి 1వ తారీఖున జీతాలు ఇవ్వాలనో దాన్ని 5వ తారీఖు మరి 5వ తారీఖున ఇస్తామని, అదేవిధంగా పెన్షన్లు 1వ తారీఖున ఇచ్చే పెన్షన్లను కూడా మేము 10వ తేదీన ఇస్తామని చెప్పి తద్వారా మరి ఏటా మరి ప్రతి నెల 3 కోట్ల రూపాయలు ఆదా అయితే అని చెప్పి, అంటే అంత చిన్న అమౌంట్ కూడా ఆదా చేసుకోవడానికి ప్రభుత్వం మరి ప్రయత్నిస్తూ ఉన్నదని అంటే మరి ఏ విధంగా దివాలా తీసిందో చూసుకోవచ్చు. అదేవిధంగా కర్ణాటక చూసుకున్నట్టయితే 6 గ్యారంటీలను ఏదైతే 5 గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ఏదైతే అధికార పార్టీ ఎమ్మెల్యేలే వ్యతిరేకిస్తున్న తీరును కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ అభివృద్ధి కుంటుపడతా ఉన్నది. మరి సుమారు 55,000 కోట్ల వరకు ప్రతి సంవత్సరం 55,000 కోట్లు మరి కేవలం ఇక్కడ గ్యారంటీల పేరు విన్నే ఇవ్వాల్సి వస్తుంది. మరి వాటన్నిటిని రద్దు చేయాలని కూడా చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. ఇక తెలంగాణ విషయానికి వస్తే 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిండ్రు. అందులో భాగంగా మరి ఇక్కడ ఏదైతే ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసిండ్రు, మిగతా అన్నీ కూడా ఇంకా అమలు చేయాల్సి ఉన్నది. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటున్నారు, గృహజ్యోతి అమలు చేసినామంటా ఉన్నారు, ఉచిత సిలిండర్ ఇచ్చినామని చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంకా 6 గ్యారంటీలు అమలు కాలేదని ఇక్కడ తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఆగ్రహంగా ఉన్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ముందుగా మనం హిమాచల్ ప్రదేశ్ని కనుక ఒకసారి గమనించినట్టయితే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో ప్రధానంగా 10 హామీలు ఇచ్చిండు. ఎవరైతే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నాడో సుఖ్వీందర్ సింగ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మరి ఆయన నేతృత్వంలోని జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మరి హిమాచల్ ప్రదేశ్లో 10 గ్యారంటీలు ఇచ్చిండు. ఏకంగా 10 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి అక్కడ యువతకు ప్రతి ఏటా 1,00,000 ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తాం, మరి ఓపీసీ అంటారు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్నే మరి అమలు చేస్తామని చెప్పి ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా ఇక్కడ స్టార్ట్ అయింది ప్రతి మహిళకు ఇక్కడ నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా 680 కోట్లతోటి స్టార్టప్ ఫండ్ పెడతాం, ఏదైతే యువతను మరి ఇక్కడ అది పారిశ్రామిక వర్గాల వైపు కొత్తగా మరి వాళ్ళు పరిశ్రమలు పెట్టుకోవడానికి మరి 680 కోట్ల రూపాయలతోటి స్టార్టప్ ఫండ్
పెడతామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి 4 ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడతామని చెప్పిండ్రు. దాన్ని కూడా ఒక గ్యారంటీగా ఇందులో పొందుపరిచిండ్రు. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా మొబైల్ క్లినిక్లతోటి ఉచిత వైద్యం అందిస్తాం, అంటే గ్రామానికి వెళ్ళి మొబైల్ క్లినిక్లు ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా యువ పారిశ్రామికవేత్తలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పిండ్రు. ఇంకొక అడుగు ముందుకేసి ఏదైతే మరి ఇక్కడ ఆవు పాలు మరి 80 రూపాయలకు కొంటాము, గేదె పాలు 100 రూపాయలకు కొంటామని చెప్పడమే కాకుండా ఏకంగా ఆవు పేడను కూడా 2 రూపాయల కిలో కొంటామని చెప్పి మరి గ్యారంటీ ఇచ్చింది. అంటే కాంగ్రెస్ మరి ఇక్కడ ఏదైతే ఓట్ల కోసం ప్రజలను ఏ విధంగా బురిడి కొడుతుంది అనే దానికి మరి నిదర్శనంగా చూసుకోవచ్చు. ఆఖరికి పెండ కూడా కొంటాం, ఆవు పేడను కూడా కిలో 2 రూపాయల చొప్పున కొంటామని చెప్పి అక్కడ ప్రజలందరినీ బుడి కొట్టించి అక్కడ ఏదైతే బీజేపీ రూలింగ్లో ఉన్నదో ఆ రూలింగ్ పార్టీని మరి ఇక్కడ దాన్ని ఎదుర్కోవడానికి ఈ రకంగా మరి ఇక్కడ ఇంత చాంతాడంత లిస్టు మరి ఇక్కడ గ్యారంటీలు ఇచ్చిండు. ఈ గ్యారంటీల్లో మరి ఇక్కడ ఏదైతే పాత పెన్షన్ విధానం అమలు కావడం లేదు, ఉచిత విద్యుత్కు సంబంధించి మరి అక్కడ పర్యాటక రంగం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది హిమాచల్ ప్రదేశ్ అనేది. ఆ పర్యాటక రంగానికి ఇప్పటికే ఆ పర్యాటక హోటళ్ళకు కానీ ఇతర వాణిజ్య అవసరాలకు కానీ అక్కడ బీజేపీ ప్రభుత్వం గతంలోనే ఉచిత విద్యుత్ అమలు చేస్తూ ఉన్నది. ఈరోజు ఆ ఉచిత విద్యుత్తును రద్దు చేసింది సుఖ్వీందర్ సింగ్ సర్కార్ అనేది మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఆ ఉచిత విద్యుత్తుకు మంగళం పాడింది. ఇంకా ఈ 300 యూనిట్లు మరి ఇక్కడ గంగల కలిసినట్టే. అదేవిధంగా ఏటా 1,00,000 ఉద్యోగాలని చెప్పిండ్రు. ఇక్కడ తెలంగాణలో చూస్తూ ఉన్నాం ఏటా 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. అక్కడ 1,00,000 అన్నాడు కాబట్టి మరి ఇంకొక అడుగు ముందేసి మన దగ్గర 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మొన్నటి వరకు నిరుద్యోగులు ఏ విధంగా రోడ్లు ఎక్కిర్రో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి మహిళకు నెలకు మరి 1,500 ఇస్తామన్నారు. దాన్ని పైలట్ ప్రాజెక్టుగా మరొక మారుమూల పల్లెను తీసుకున్నారు. అక్కడ కూడా 9,000 మంది ఉన్నారని చెప్పి అందులో మరి 300 మందిని ఎంపిక చేసి మరి ఒకటే నెల ఇచ్చిండు. దాని మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత రావడంతో మరి ఎంపీ ఎన్నికల ముందు 4 నెలల ఏకకాలంలో వేస్తామని చెప్పి కూడా ఏదైతే ఇప్పుడు మరి రైతు రుణమాఫీకి సంబంధించి మేము ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని చెప్పి దేవుళ్ళ మీద ఏ విధంగానైతే రేవంత్ రెడ్డి ఒట్టేసుకుంటూ తిరిగిండో ఆ రకంగా సుఖ్వీందర్ సింగ్ కూడా 4 నెలలు ఒకటేసారి వేస్తామని చెప్పి మళ్ళీ ఎంపీ ఎలక్షన్లను కూడా దాటవేసే ప్రయత్నం చేస్తే అక్కడ 4 ఎంపీ సీట్లకు గాను 4కి 4 బీజేపీనే గెలిపించిన పరిస్థితి మనం గమనించవచ్చు. అంటే ఏదైతే 10 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిండ్రో ఆ చెప్పి 22 నవంబర్న జరిగితే 23 మేలో జరిగిన ఎన్నికల్లో వాళ్ళను ఖచ్చితంగా ఒక్క సీటు కూడా మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి రాలేదు. 4 ఎంపీ సీట్లు ఉంటే 4 కూడా ఇక్కడ బీజేపీ గెలుచుకున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఈ రకంగా ఇప్పుడు ఆవు పాలు కానీ గేదె పాలు కానీ కొంటున్న పరిస్థితి లేదు, ఆవు పేడ కొంటున్న పరిస్థితి లేదు, వడ్డీ లేని రుణాలు లేవు. ప్రతి గ్రామంలో మొబైల్ క్లినిక్లతోటి ఉచిత విద్యుత్ ఉచిత చికిత్స అన్నారు, దాని ఊసే లేదు. మరి ప్రతి నియోజకవర్గానికి 4 ఇంగ్లీష్ మీడియంలకు సంబంధించి అది లేదు సరికదా. ఈరోజు మరి ఏదైతే అక్కడ ఉన్న ఉద్యోగులకు మరి ఇక్కడ జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. గతంలో బీజేపీ ప్రభుత్వం 47,000 కోట్లు అప్పు చేసింది. మరి ఆ అప్పును ఈరోజు 90,000 కోట్లకు తీసుకొచ్చింది కాంగ్రెస్ సర్కార్. అప్పుడే మరి ఏదైతే మరి 2 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాల కాలంలోనే దాన్ని 90,000 కోట్లకు తీసుకొచ్చింది. మరి ఇక్కడ ఏదైతే హిమాచల్ ప్రదేశ్ జనాభా చూసుకున్నదంటే కేవలం 68 లక్షలు మాత్రమే జనాభా ఉంటుంది. ఆ జనాభాకు సంబంధించి 68 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, 4 ఎంపీ సీట్లు ఉన్నాయి. అందులో భారీ మెజార్టీతోటి ఏదైతే ఈ గ్యారంటీలను నమ్మి ఓట్లేసిండ్రో అక్కడ ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. మరొక వైపు ఇక్కడ సుఖ్వీందర్ సింగ్ మరొక అడుగు ముందుకేసి 2 నెలల పాటు ఎమ్మెల్యేలు ఎవరు కూడా జీతాలు తీసుకోరు, ముఖ్యమంత్రితో సహా ఎమ్మెల్యేలు కూడా జీతాలు తీసుకోకుండా వాటిని కూడా ప్రభుత్వ ఖజానాలోనే జమ చేస్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితిని బట్టి చూస్తే ఈరోజు ఏ రకంగా దివాలా తీసిందనే విషయాన్ని మనం గమనించవచ్చు. మరోవైపు గతంలోనే బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఈరోజు మనకు కాంగ్రెస్ ఏదైతే గ్యారంటీలో చేర్చిందో ఉచిత బస్సు ప్రయాణం మన అక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తూ ఉన్నది. మరి దాన్ని సుఖ్వీందర్ సింగ్ మొన్నటి రోజున మరి ఆర్థిక సంక్షోభంలో ఉన్నది హిమాచల్ ప్రదేశ్ అని చెప్పి ఆ ఉచిత బస్సు
బస్సు ప్రయాణాన్ని సగానికి తగ్గించిండు. సగానికంటే మహిళలకు 50% టికెట్ చెల్లించి మన ప్రయాణం చేయాలని చెప్పి మన నిబంధన పెట్టిండు. అంటే వీళ్ళు ఇచ్చిన 10 గ్యారంటీలు కాదు కదా, గతంలో బీజేపీ ఇస్తున్న మరి సౌకర్యాలను కూడా, సంక్షేమ పథకాలను కూడా కోత పెడతా ఉన్నారు. ఇక్కడ ఉచిత విద్యుత్తును బంద్ చేశారు హోటళ్లకు. అదేవిధంగా మరి వాణిజ్య అవసరాల కోసం ఏదైతే పర్యాటక రంగానికి సంబంధించిన వాళ్ళకు ఉచిత విద్యుత్ ఇస్తూ ఉన్నారో ఆ ఉచిత విద్యుత్తును ఎత్తేసిన పరిస్థితి. మరోవైపు ఏదైతే ఉచితంగా మంచినీటి సౌకర్యం నల్లాను ఉచితంగా ఇచ్చింది గతంలో బీజేపీ ప్రభుత్వం, అక్కడ దాన్ని కూడా రద్దు చేసింది ఇక్కడ సుఖ్వీందర్ సింగ్. అంటే మరి ఇక్కడ రాష్ట్రం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. మరి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలే కారణమా అని అంటే అది కాదు. ఎందుకంటే ఇందులో ఏటా 1,00,000 ఉద్యోగాలు రాలేదు, 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదు, పాత పెన్షన్ విధానం అమలు చేయడం లేదు, ప్రతి మహిళకు నెలకు 1,500 ఇవ్వడం లేదు, ఇక్కడ స్టార్టప్ ఫండ్ 680 కోట్లు పెట్టలేదు, ప్రతి నియోజకవర్గానికి 4 ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇవ్వలేదు, మరి ప్రతి గ్రామంలో ఉచిత చికిత్స అందించడం లేదు, మరి ఇక్కడ వడ్డీ లేని రుణాలు ఇస్తలేరు పారిశ్రామికవేత్తలకు, ఆవు పేడ కొంటలేరు, ఆవు పాలు గేదె పాలు కొంటలేరు. మరి ఆర్థిక సంక్షోభంలో ఎందుకు కూరుకుపోయింది అనే విషయాన్ని ఇక్కడ ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది. అంటే కాంగ్రెస్ అలవిగానే హామీలు ఇచ్చి ఈరోజు మరి ఆ హామీలను అమలు చేయలేక గత ప్రభుత్వాల మీద, ఇక్కడ ఏదైతే తెలంగాణలో మరి బీఆర్ఎస్ మీద నెపం నెట్టి రేవంత్ రెడ్డి కాలం వెల్లదీస్తా ఉన్నాడో అదేవిధంగా సుఖ్వీందర్ సింగ్ కూడా అక్కడ ఉన్న పాత సీఎం జైరాం మీద, బీజేపీ మరి జైరాం ఠాకూర్ మీద ఇక్కడ నెపం నెట్టి ఆయన కాలం వెల్లదీస్తూ ఉన్నాడు. ఈ 10 గ్యారంటీలు మరి దేవుడెరుగు ఉన్న సంక్షేమ పథకాలు గతంలో ఇచ్చిన బీజేపీ నన్ను అమలు చేయమంటే వాటికి కూడా కోత విధిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక్కడ కర్ణాటక పరిస్థితి చూసుకున్నట్టయితే మరి కర్ణాటక కూడా 5 హామీలు ఇచ్చింది. 5 హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఈ ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే అమలవుతూ ఉన్నది. ఇక్కడ తెలంగాణలో చూసుకున్నా, అదేవిధంగా కర్ణాటకలో చూసుకున్నా, అదే మరి ఇక్కడ మహిళల ఉచిత బస్సుకు సంబంధించి దీన్ని కూడా ఏ రకంగా మనం దాన్ని ఎగ్గొట్టాలనే మరి ఇక్కడ 2 రాష్ట్రాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అక్కడనైతే మరి హిమాచల్ ప్రదేశ్కు సంబంధించి అయితే అది కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ కాదు కాబట్టి దాన్ని ఇప్పటికే సగానికి ఎత్తేసిరు. రాబోయే రోజుల్లో ఆయనతో సగం టికెట్ కూడా ఎత్తేసి పూర్తి స్థాయిలో మరి ఇక్కడ మహిళలకు కూడా టికెట్ తీసుకునే పరిస్థితి ఉన్నది. మరి అదేవిధంగా ఈ ఉచిత మరి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అంటున్నారు. అక్కడ కర్ణాటకలో 5 గంటలకు మించి కరెంటు రావడం లేదని చెప్పి గగ్గోలు పెట్టిన అంశాన్ని మనం కళ్ళారా చూసినాం. ఉచిత విద్యుత్ కాదు, మేము డబ్బులు కడతాం, మాకు 24 గంటలు కరెంట్ ఇయ్యారు మహాప్రభు అని చెప్పి కర్ణాటక ప్రజలందరూ కూడా మరి నెత్తి నోరు కొట్టుకుంటున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. అదేవిధంగా బీపీఎల్ కుటుంబాలకు నెలకు 10 కిలోల ఉచిత బియ్యం అని చెప్తా ఉన్నారు. అది కూడా అమలుకు నోచుకోవడం లేదని చెప్పి ఆరోపణలు వెలువడతా ఉన్నాయి. ఇక ప్రతి మహిళకు నెలకు 2,000 అన్నారు. ఇదైతే ఉష్కాకి ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఉష్కాకి అయిన విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇక నిరుద్యోగ భృతి అని సెపరేట్గా మరి కర్ణాటకలో పెట్టినరు, అది కూడా అమలుకు నోచుకోవడం లేదు. మరి ఇక్కడ కర్ణాటక పరిస్థితి చూసుకున్నట్టయితే మరి హిమాచల్ ప్రదేశ్ ఏదైతే ఆర్థిక సంక్షోభంలో కూరుకుంటే కర్ణాటక ప్రభుత్వాన్ని చూసుకున్నట్టయితే కర్ణాటక పూర్తిగా మరి ఏదైతే స్కాములలో చిక్కుకొని ఉన్నది. ఈరోజు ముడా కుంభకోణం అయితేంది, అదేవిధంగా మరి ఏదైతే వాల్మీకి కుంభకోణం అయితేంది, అదేవిధంగా మరి ఇక్కడ మల్లికార్జున ఖర్గే కుటుంబానికి భూములను అప్పనంగా కట్టబెట్టిండు అని చెప్పి కుంభకోణం అయితేంది. ఈ రకంగా అనేక ఆరోపణలు ఎదుర్కొని సిద్ధరామయ్య ఈరోజు గద్దె దిగడానికి మరి ఇక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి. మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ డీకే శివకుమార్ వేచి చూస్తూ ఉన్నాడు. ఆయనను గద్దె దించిన వెంటనే తక్షణం తన సీట్లో కూర్చోవాలని మరి ఆయనకు పోటీగా అక్కడ ఉన్న మరి హోంమంత్రి పరమేశ్వరంతో పాటు సతీష్ జార్కిహోరీ అనే మంత్రి కూడా తాము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి, ఇటీవల ఇంకో మంత్రి కూడా నేను కూడా ముఖ్యమంత్రి పీఠం కోసం ఎదురు చూస్తున్నా అని చెప్తున్న పరిస్థితి. అక్కడ పూర్తిగా ఏదైతే కుంభకోణాలలో చిక్కుకొని ఉన్నది ఇక్కడ కర్ణాటక మరి ప్రభుత్వం. ఇక తెలంగాణ విషయానికి వస్తే మహాలక్ష్మి ఇక్కడ కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇచ్చింది. ఆ 6 గ్యారంటీలో ఒక్కో గ్యారంటీలో ఒక్కొక్కటి కాకుండా మరి ఇక్కడ 1వ గ్యారంటీ మహాలక్ష్మిని ఇచ్చింది, 2వది రైతు భరోసా, 3వది మరి ఇక్కడ గృహజ్యోతి, 4వది ఇందిరమ్మ ఇల్లు, 5వది యువ వికాసం, 6వది చేయూత. మరి మహాలక్ష్మి విషయానికి వస్తే ప్రతి నెల మహిళలకు 2,500 ఇస్తామని చెప్పింది. ఇది కూడా 100 రోజులనే అమలు చేస్తా అన్నారు. ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. అసలు ఎవరికి ఇస్తారన్న దాని మీద విధి విధానాలు లేవు. 500కే గ్యాస్ సిలిండర్ అన్నారు. 1-2 నెలలు మరి
అట్టహాసంగా జరిగినప్పటికీ ఇప్పటికీ అనేక మందికి మరి ఇది అమలు కావడం లేదని చెప్తున్న పరిస్థితి. ఇక ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్పి సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా డిసెంబర్ 9న అట్టహాసంగా అమలు చేసిండు. దానికి తగ్గట్టు మరి బస్సులను మాత్రం ఏర్పాటు చేయలేక దాన్ని కూడా గండి కొట్టడానికి మరి వీళ్ళు ఇచ్చిన గ్యారంటీ కాబట్టి మరి దానిలో ఏదైతే హిమాచల్ ప్రదేశ్ లాగా సగం టికెట్ పెట్టకుండా మరి బస్సులనే మరి సెమీ లగ్జరీలు అని సూపర్ డీలక్స్లు అని చెప్పి మరి బస్సులకే కలర్లు మార్చి ఇక్కడ బస్సుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తద్వారా మరి ఆర్టీసీ నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందులో మహాలక్ష్మికి సంబంధించి మరి ఒక ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అనేది మాత్రమే సజావుగా అమలవుతుందని చెప్పుకోవచ్చు. ఇక రైతు భరోసాకు సంబంధించి మరి రైతులకు కౌలు రైతులకు ఎకరానికి 15,000 అన్నారు. మరి ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. మరి కౌలు రైతుల మాట దేవుడెరుగు, కనీసం రైతులకు కూడా 15,000 ఇవ్వడం లేదు. ఇప్పటికీ గతంలో చూసుకున్నట్టయితే రబీ పంటలో మరి 10,000 ఇచ్చిండ్రు, అది కూడా పూర్తిస్థాయి రైతులందరికీ ఇవ్వలేదు. ఈ సంవత్సరానికి సంబంధించి ఇంకా 23 రోజులే ఉన్నది ఈ పంట పూర్తి కావడానికి. అయినప్పటికీ కూడా రైతు భరోసాకు సంబంధించి ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. దానికి సంబంధించి విధి విధానాలు రూపొందిస్తామన్నారు, క్యాబినెట్ సబ్ కమిటీ చేసిండ్రు. అయినప్పటికీ కూడా మరి ఇక్కడ అసెంబ్లీలో చర్చిస్తామన్నారు, దాన్ని ఊసేలేదు. మరి ఇక్కడ రైతు భరోసాను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఇక వ్యవసాయ కూలీలకు 12,000 అన్నారు, దాన్ని ఊసేయలేదు. అదేవిధంగా వరి పంటకు 500 రూపాయల బోనస్ అన్నారు. తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు అయిపోగానే రేవంత్ రెడ్డి సన్నవడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పి మరి బాంబు వేల్చిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ రకంగా చూసుకున్నట్టయితే రైతు భరోసా అనేది కూడా ఇక్కడ అమలు కాని పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక గృహజ్యోతికి సంబంధించి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తా అన్నారు. ఇది పూర్తి స్థాయిలో అర్హులందరికీ అందడం లేదనే విషయాన్ని మరి ఇక్కడ అనేక మంది తమకు అందడం లేదు ఈ గృహజ్యోతి అనే అంశాన్ని చెప్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఇందిరమ్మ ఇల్లు లేని వారికి ఇంటి స్థలం 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. అదేవిధంగా ఉద్యమకారులందరికీ కూడా 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తాన్నారు. ఆ ఇందిరమ్మ ఇండ్లనేమో మరి అట్టహాసంగా ఏదైతే ఎంపీ ఎన్నికల ముందు ప్రారంభించినామని చెప్పి ఖమ్మంలో మరి పైలట్గా ప్రారంభించిండ్రు. ఇప్పటి వరకు దాన్ని ఊసేలేదు. తిరిగి మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. మరోవైపు ఆ దరఖాస్తులు ఇవ్వడానికి కూడా ప్రజలు ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే ఇప్పటికే మరి ఏది హామీలు ఇచ్చినా ఇప్పటికే ప్రజాపాలన పేరుతో ఒకసారి దరఖాస్తులు తీసుకున్నారు, అవన్నీ కూడా చెత్తబుట్టలో పడేసిరు అని చెప్పి ఆగ్రహంగా ఉన్నారు ప్రజలందరూ కూడా. అదేవిధంగా యువ వికాసం పేరుతోటి విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, అదేవిధంగా ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ మాట దేవుడెరుగు, కనీసం ఉన్న గురుకులాలనన్నా సజావుగా నడిపియనంటే ఆ గురుకులాలకు కూడా మరి నిర్వీర్యం చేస్తున్న పరిస్థితిని మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇక యువ వికాసంలో 5 లక్షల విద్యా భరోసా కార్డు అంటే 5 లక్షల భరోసా కార్డు దేవుడెరుగు, కనీసం ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్నన్నా సజావుగా నడిపియండి, ఆ ఫీజు రియంబర్స్మెంట్ను సకాలంలో చెల్లించండి అని చెప్పి నెత్తి నోరు కొట్టుకుంటున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక చేయూతకు సంబంధించి పండుటాకులకు మరి ఏదైతే పెన్షనర్లకు మరి ఆసరా పెన్షన్లు, గతంలో ఆసరా పెన్షన్ల పేరుతోటి మరి బీఆర్ఎస్ ప్రభుత్వం 2,000 ఇస్తే మరి ఇక్కడ మేము 4,000 ఇస్తామని చెప్పిండ్రు. ఆ 4,000 మరి ఇక్కడ పక్క రాష్ట్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్ను చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు తాను ఏప్రిల్ నుంచే ఇస్తా అని చెప్పి తన అధికారంలోకి రాగానే 3 నెలలది ఇచ్చేసిండు. 3 నెలల మరి దాన్ని 1,000 రూపాయలు పెంచిండు. అక్కడ 3,000 పెన్షన్ ఇస్తూ ఉండే, దాన్ని 4,000 చేసి ఈ 4,000 ప్లస్ అవి 3 నెలలు 3,000 7,000 పెన్షన్ ఏకకాలంలో ఇచ్చేసిండు. ఏప్రిల్ మే జూన్కు సంబంధించి జూలై 1కే మరి 7,000 చొప్పున ఇచ్చేసిండు. మళ్ళీ తర్వాత నెల నుంచి 4,000 ఇస్తామని చెప్పి అట్టహాసంగా దాన్ని పూర్తి చేసిన పరిస్థితి. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి 9 నెలలు పూర్తయినా కూడా ఇంకా పెన్షన్ను మరి రెట్టింపు చేయని పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. కేవలం ఆరోగ్యశ్రీ పథకాన్ని మాత్రం 10 లక్షలకు పెంచినామని చెప్పి అట్టహాసంగా చెప్పుకుంటున్నారు తప్ప మరి ఆరోగ్యశ్రీని 10 లక్షలు ఇప్పటి వరకు ఎవరు వినియోగించుకున్న పరిస్థితి కూడా లేదనే విషయాన్ని గమనించాలి. ఈ రకంగా మరి ఏదైతే కాంగ్రెస్ను మరి గద్దెనెక్కించింది ఈ గ్యారంటీలు అనే విషయం మరి ప్రతి ఒక్కరు మరి ఇక్కడ ఒప్పుకోక తప్పని పరిస్థితి. కానీ అమలు చేయలేక అపసోపాలు అయితే పడతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. 3 రాష్ట్రాలను చూసుకున్నట్టయితే హిమాచల్ ప్రదేశ్లో ఏదైతే ఈ ఫార్ములా సక్సెస్ అయిందో మరి ఏదైతే అక్కడ 10 గ్యారంటీలు ఇచ్చిండ్రు, ఆఖరికి ఆవు పెండను కూడా కొంటామని చెప్పి ప్రజలను బురిడి కొట్టించిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. దాని తర్వాత కర్ణాటకలో 5 గ్యారంటీలు ఇచ్చిండ్రు, అక్కడ కూడా హిమాచల్ ప్రదేశ్ ఫార్ములానే మరి కర్ణాటకలో సక్సెస్ అయింది. దాంతో అదే ఫార్ములాను తెలంగాణకు తీసుకొచ్చిండ్రు. మరి తెలంగాణలో చూసుకున్నట్టయితే 6 గ్యారంటీలను 100 రోజులలోనే అమలు చేస్తామని చెప్పి ఇక్కడ
స్వయంగా అప్పటి పిసిసి మరి అధ్యక్షునిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇక్కడ సంతకాలు పెట్టిండు. ఇదే భరోసా కార్డు పేరు మీద కాంగ్రెస్ గ్యారంటీ కార్డు అని చెప్పి ప్రతి ఇంటికి కూడా 2 సంతకాలతోటి ఇక్కడ బట్టి విక్రమార్క మరి అప్పుడు సిఎల్పి నాయకుడిగా ఉన్నాడు, ఈయన సంతకంతో ప్రతి ఇంటికి కూడా ఇచ్చిండు. ఇవన్నీ చూసుకొని 100 రోజులలో అమలు చేసే బాధ్యత మాది అని చెప్పి స్థానిక కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఈ భరోసా కార్డులు వంచిండు. ఈరోజు చూసుకున్నట్టయితే ఈ సంతకాలు పెట్టిన 2 కూడా కీలక పదవులలో ఉన్నారు. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి అమలు చేసే బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉన్నది. అయినప్పటికీ కూడా ఈ 6 గ్యారంటీలలో మరి ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే ఏ గ్యారంటీ అమలైందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇప్పుడు మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న తీరు ఏంటిదనంటే మరి గత ప్రభుత్వం 6 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది, ఆ అప్పులకు వడ్డీలే కట్టలేకపోతున్నాం అంటున్నారు. మరి ఇప్పుడు ఏదైతే వీళ్ళు అధికారంలోకి వచ్చే ముందు మరి ప్రభుత్వ స్థితిగతులు తెలియకుండానే వీళ్ళు మరి ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నారా, ప్రధాన ప్రతిపక్షంగా వీళ్ళు అసెంబ్లీలో ఉండి మరి పద్దులు చూడకుండానే ఉన్నారా? మరి సాధ్యాసాధ్యాలు ఈరోజు 6 గ్యారంటీలు పెడితే ఇప్పటికే రాష్ట్రం అప్పులలో ఉన్నది. మరి ఈ అప్పులన్నిటినీ వడ్డీలు ఏ విధంగా కట్టాలి, అప్పులు ఎట్లా కట్టాలి, ఈ సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేయాలి, 100 రోజుల్లోనే మరి గ్యారంటీలు అమలు చేస్తామని చెప్తున్నాం, ఇది సాధ్యమేనా అని చెప్పి ఎందుకు ఆలోచించలేకపోయిండు అని అంటే ముందైతే అధికారంలో రాని, అధికారం వచ్చిన తర్వాత చూద్దాంలే మరి 100 అబద్ధాలైనా ఒక పెళ్లి చేయాలని అన్నారు. మరి ఇక్కడ 100 కాదు 420 420 అబద్ధాలు ఆడైనా మనం అధికారంలోకి రావాలని అనుకున్నారు. ఏదైతే హిమాచల్ ప్రదేశ్ ఫార్ములానే కర్ణాటక ఫార్ములానే ఇక్కడ మరి తెలంగాణ వీటిని అమలు చేసి ఈరోజు మరి ఏదైతే హిమాచల్ ప్రదేశ్కు సంబంధించి నవంబర్ 12 2022లో జరిగితే 2024లో మరి ఇక్కడ ఎంపీ ఎన్నికలు జరిగినాయి. దాంతో మరి అక్కడ సుదీర్ఘ గ్యాప్ వచ్చింది కాబట్టి అక్కడ ప్రభుత్వం ఫెయిల్యూర్ను అక్కడ ప్రజలు గమనించారు. దాంతో మరి వెంటనే వచ్చిన ఆ ఎంపీ ఎలక్షన్లలో 4 సీట్లుంటే ఆ 4 సీట్లకు గాను 4 బీజేపీనే గెలిపించిండ్రు. తర్వాత కర్ణాటక చూసుకున్నట్టయితే కర్ణాటకలో కూడా మరి ఇక్కడ మెజారిటీ సీట్లు ఇక్కడ బీజేపీకే కట్టబెట్టిన పరిస్థితి. 28 సీట్లుంటే మరి కేవలం 9 సీట్లకే పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ. 17 సీట్లు బీజేపీ గెలుచుకుంటే మరి అలయన్స్లో ఇంకో 2 మొత్తం 19 సీట్లు ఇక్కడ బీజేపీ గెలుచుకున్న పరిస్థితి. మరి ఇక్కడ తెలంగాణ పరంగా చూసుకుంటే అప్పుడే మనకు లేటుగా ఎలక్షన్ అయింది. నవంబర్ 30 అంటే డిసెంబర్లో అధికారంలో చేపట్టింది, వెంటనే మార్చిలోనే నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి మరి ఇక్కడ మేము 6 గ్యారంటీలు అమలు చేయడానికి మాకు కోడడ్డం వస్తుందని చెప్పడం మూలంగా ఇక్కడ బీజేపీ 8 సీట్లు, అదేవిధంగా కాంగ్రెస్ 8 సీట్లు చెరిసగం పంచుకోగలిగినాయి. ఇప్పుడు కనుక ఎంపీ ఎన్నికలు మరి కనీసం ఒక 6 నెలల గ్యాప్ వస్తే వీళ్ళ గ్యారంటీల భాగవతం బయటపడేది. దాంతో మరి వీళ్ళకు ఏ విధంగా ఫలితం ఉండేది అనేది తెలిసేది. అయినప్పటికీ కూడా మరి వీళ్ళకు ఏకపక్షంగా మాత్రం ఏదైతే మరి 65 సీట్లు కట్టబెట్టిందో మరి కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ స్థాయిలో మాత్రం ఎంపీ సీట్లను కట్టబెట్టలేదు. అప్పటికే కొంతవరకు ప్రజల్లో అపోహ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. దాంతో మరి ఇక్కడ కేవలం 8 సీట్లకే పరిమితం చేసిరు. బీజేపీ 8 సీట్లు గెలుచుకున్నది, ఎంఐఎం 1 సీటు గెలుచుకున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ రకంగా మరి కాంగ్రెస్ కేవలం 3 రాష్ట్రాలలోనే పరిపాలన చేస్తూ ఉన్నది. ఆ 3 కూడా దివాలా తీసి ఈరోజు హిమాచల్ ప్రదేశ్ సీఎం చేతులెత్తేసిన పరిస్థితి, జీతాలు ఇవ్వలేని పరిస్థితి. దాంతో మరి ఇక్కడ ఎమ్మెల్యేలకు వాళ్ళకి సంబంధించిన జీతాలను కూడా 2 నెలల పాటు తీసుకోవద్దని అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి. మరోవైపు ఈ 10 గ్యారంటీలను అమలు చేసిన మాట దేవుడెరుగు. కాంగ్రెస్ ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఇస్తా ఉన్నదో ఉచిత విద్యుత్తు హోటళ్ళకు కానీ పర్యాటక రంగానికి కానీ దాన్ని ఎత్తివేసిండు. అదేవిధంగా ఫ్రీ బస్సును మరి సగానికి కుదించిండు. రాబోయే రోజుల్లో దాన్ని కూడా పూర్తిగా ఎత్తేసే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా కర్ణాటక పూర్తి సంక్షోభంలో కూరుకుపోయింది. మొన్న చూసుకున్నాం, కనీసం తాగునీళ్లు లేని పరిస్థితి, కరెంట్ అయితే 5 గంటలకు మించి ఇవ్వని పరిస్థితి. ఆ రకంగా అది సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పుడు తెలంగాణ పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఏదైతే మేకపోతు గాంభీర్యంతో ఇక్కడ రేవంత్ రెడ్డి మరి ఇక్కడ ఏదైతే గత ప్రభుత్వాన్ని మరి ఇక్కడ దాని మీద ఆరోపణలు చేస్తూ అదేవిధంగా దూషణల పర్వంతో దబాయిస్తూ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నాడు తప్ప మన మీద మెరుపులు పైన మొత్తం మరి అనేక హామీలు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాడు. మరోవైపు ప్రతి నెల అప్పులు తీసుకుంటూ ఇప్పటికే మరి 9 నెలల్లో 70,000 కోట్లకు పైగా అప్పులు తీసుకున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఈరోజు జీతాలకే అప్పులు తీసుకుంటున్న పరిస్థితి, భూములన్నిటినీ అమ్మకానికి పెడుతున్న పరిస్థితి నేపథ్యంలో ఈరోజు తెలంగాణ కూడా పూర్తి సంక్షోభంలో కూరుకుపోయి
దివాలా తీయబోతా ఉన్నదనేది మరి ఇక్కడ తెలంగాణ ప్రజలందరికీ కూడా స్పష్టమవుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే మరి ఇక్కడ రైతులకు మరి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయింది, నిరుద్యోగులకు న్యాయం చేయలేకపోయింది, అదేవిధంగా విద్యార్థులకు న్యాయం చేయలేకపోతా ఉన్నది, అదేవిధంగా శాంతి భద్రత పరిరక్షణలో కూడా మరి ఇక్కడ విఫలమవుతున్నది. ఈ రకంగా ఈ 3 రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పాలితంలో ఉన్న 3 రాష్ట్రాలు కూడా దివాలా తీస్తున్న పరిస్థితిని మరి ప్రజలందరూ గమనించాలని కోరుతూ స్పెషల్ బులెటిన్ మీ ముందుస్తున్నాం. ఇది మరి దీనికి సంబంధించిన ప్రత్యేక వార్త. థ్యాంక్ యూ వెరీ మచ్.